ఏక మనసు ఎప్పుడు వచ్చింది అంటే మనలో అహం విరిగినప్పుడు వచ్చింది. మనలో అహం అనేది విరక్కపోతే ఐక్యత అనేది రాదు. ఏక మనసు, ఏకాత్మ, ఏకభావం, ఏకతాత్పర్యం రావు. కానీ దేవుడు అంటాడు అవి రావాలి మీలో అంటాడు. అవి రావాలి మీలో అంటాడు. అవి రావు ఇది ఉంటే. అందుకని దేవుని దాడంతా కూడా దీన్ని విరగొట్టడం మీదే ఉంటుంది. సైతానుగాడి దాడంతా కూడా దీన్ని రెచ్చగొట్టడంలోనే ఉంటుంది. స్తోత్రం. సైతానుగాడి దాడంతా మన హాని రెచ్చగొట్టడంలో ఉంటుంది. దేవుని దాడంతా మన హాని విరగొట్టడంలో ఉంటుంది. అంటే మనలో ఉండేటువంటి అహంగాడు వెరీ డేంజరస్ అన్నమాట. ఎంత డేంజర్ అంటే వీడు మనల్ని నాశనం చేస్తాడు. వీడు ఈ అహంగాడు మనలోనే ఉంటాడు, కానీ మనకే చిచ్చు పెడతాడు వీడు.